కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో ఈరోజు కాశీలో సుమన్ టీవీ కాశీ నుంచి ఈరోజు ప్రయాగ్రాజ్కి రావడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. సో ఈరోజు నేను ప్రయాగ్రాజ్కి రాగానే నాకు తెలిసింది ఏంటి అని అంటే, ఇక్కడ జనవరి 12వ తారీఖు 2025 ఆ రోజు నుంచి మహాకుంభమేళ మొదలు కాబోతుందంట. అయితే ఆ మహాకుంభమేళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఘాట్ల వద్ద జరుగుతుంది. మొత్తం ఎలక్ట్రిసిటీ లైన్స్ అన్నీ కూడా కొత్తగా వేయడం జరిగింది. ఎవరికి ఏ ఇబ్బంది కలగద్దు అని చెప్పి. ఎంతోమంది ప్రజలు వస్తారు కాబట్టి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా చాలా ఇబ్బందిని ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి అవన్నీ కూడా నీట్గా కొత్తగా వేయడం జరిగింది. అంతేకాకుండా ఆ కొనాకి మీరు బ్లాక్ ట్యాంక్స్ కూడా కనిపిస్తున్నాయి మీకు. అవి హైడ్రోజన్ ట్యాంక్స్. ఆ ట్యాంక్స్ని తీసుకొచ్చి ఈ నీళ్ళపైన వేస్తే ఆ నీళ్ళపైన తేలుతూ ఉంటాయి అనమాట. అవి ఆ తేలడం వల్ల వాటిపైన బ్రిడ్జ్ని కట్టుకోవచ్చు. సో దట్ ఏంది అని అంటే, ఆ ఒడ్డు నుంచి ఎక్కడైతే ఈ త్రివేణి సంగమం మార్గం ఉందో అక్కడి వరకు కూడా ఆ బ్రిడ్జ్ పైన నడుస్తూ రావచ్చు. ఆటోలు బండ్లు కూడా రావచ్చు. దానిపై నుంచి వచ్చి అక్కడ ఏవైతే కార్యక్రమాలు వాళ్ళు చేయాలనుకుంటున్నారో, పూజలు కావచ్చు, స్నానాలు కావచ్చు, దీపాలు కావచ్చు, ఇవన్నిటినీ కూడా చేసుకొని పోవడానికి వీలుంటుంది. వాళ్ళందరికీ అందుబాటులో 2000 బోట్లు ఉంటాయి అన్నమాట. 2000 బోట్స్ ఎప్పుడు నిత్యం నడుస్తూనే ఉంటాయి. ఇక్కడ పండితులు కూడా మీకు దొరుకుతారు. వాళ్ళు దొరకంగానే మీరు వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర ఏవైతే పూజలు అంటే, ఇక్కడ ముఖ్యంగా పిండ ప్రదానం కావచ్చు, వేణి దానం కావచ్చు, ఇలాంటి కొన్ని పూజల్ని స్పెషల్గా చేస్తారు. దంపతులు ఇద్దరూ కలిసి వచ్చి అన్యోన్యత కోసం కూడా ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ పూజలు చేయడానికి ఎంతోమంది దంపతులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇక్కడికి రావడము, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలని దర్శించుకోవడము, వెళ్ళడము అనేది జనరల్గా చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా ఈసారి రావాలనుకుంటే మాత్రం జనవరి 12వ తారీఖు నుంచి మహాకుంభమేళ జరగబోతుంది. ఈ మహాకుంభమేళని ఇక్కడ కాశీ నుంచి అండ్ ఇక్కడ ప్రయాగాలో కూడా కొంతమంది అఘోరాలు ఉంటారు. ఆ అఘోరాలే స్వయంగా వచ్చి మహాకుంభమేళని మొదలు పెట్టడం జరుగుతుంది. సో చాలా అంగరంగ వైభవంగా వాళ్ళ చేతుల మీదట మొదలైన ఈ మహాకుంభమేళ మళ్ళీ వాళ్ళ చేతుల మీదటనే పూర్తి చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళతో పాటు అందరూ పాదయాత్ర చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ పాదాలపైన నడుచుకుంటూ వచ్చేస్తుంటారు కాబట్టి అట్లా అని వస్తూ ఇక్కడ స్నానాలు చేస్తూ, స్నానాలు ఆచరిస్తూ, ధ్యానాలు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని చూసే అవకాశం కూడా ఇక్కడికి వచ్చిన భక్తులకి ఈ టైంలో మాత్రమే దొరుకుతుంది అన్నమాట. మహాకుంభమేళ అనేది జనవరి 12వ తారీఖు నుంచి శివరాత్రితో పూర్తవ్వబోతుంది. శివరాత్రి ఫిబ్రవరి 26వ తారీఖు వస్తుంది. సో ఫిబ్రవరి 26వ తారీఖున పూర్తవ్వబోతున్న ఈ మహాకుంభమేళ ఏదైతే జరగనుందో దానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అనమాట. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండేలాగా దాదాపుగా 2500 కోట్ల ఖర్చు ఈ మహాకుంభమేళ ఏర్పాట్లకు జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇక్కడికి మొదటి రోజే 50 లక్షల మంది అంటే 5 మిలియన్ల మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. అండ్ మొత్తం కుంభమేళ కంప్లీట్ అయ్యేలోపు 200 మిలియన్ పీపుల్ వస్తారనమాట. 200 మిలియన్ అని అంటే దాదాపు 20 కోట్ల మంది ఈ మొత్తం కుంభమేళకి మొదటి నుంచి ఆఖరి వరకు వచ్చిపోవడం, ఇక్కడ స్నానాలు ఆచరించడం ఇదంతా కూడా జరుగుతుంది. మామూలుగా కుంభమేళలు 4 రకాలు ఉంటాయి. దాంట్లో మహాకుంభమేళ ఒకటి. ఈ మహాకుంభమేళ 144 సంవత్సరాలకి ఇప్పుడు మళ్ళీ వస్తుందన్నమాట. ఈ 2025వ సంవత్సరంలో. సో ఎంతో మంది అంటే మిలియన్ల కొద్ది జనాలు ఇక్కడికి రావడం వల్ల ఎక్కడెక్కడి నుంచో బోట్స్ని తీసుకురావడం, ఆ బోట్స్ కండిషన్ని సరి చేసుకోవడం, అంతేకాకుండా అన్ని రాష్ట్రాల నుంచి సౌత్ నుంచి నార్త్ వరకు ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి మహాకుంభమేళకి ఇక్కడ అటెండ్ అవ్వడం జరుగుతుంది. చాలామంది ఈ యమునా నదిని క్లీన్ చేస్తూ మీకు ఒక మెషిన్ తిరుగుతూ కనిపిస్తూ ఉంది. ఎవరైనా పొరపాటున ప్లాస్టిక్వి అవి ఇవి వేసినా కూడా ఆ చెత్తనంతా కూడా ఏరేస్తున్నారు. సో దయచేసి మీరందరూ కూడా ఈ కుంభమేళకు వచ్చినప్పుడు కొంచెం క్లెన్లీనెస్ అనేది మెయింటైన్ చేయాలి అని ప్రభుత్వాలు కూడా కోరుకుంటున్నాయి. అండ్ దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. సో ఇట్లా ఈ విధంగా తెలుగు వారు ఎవరైనా వచ్చి వాళ్ళకి హిందీ రాకపోతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి పండితులు తెలుగువారు ఉన్నారు, హిందీ మాట్లాడేవారు కూడా ఉన్నారు. కాబట్టి తెలుగు వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా
ఏవే పూజలు చేయించుకుంటే బాగుంటుందో మీరు డిస్కస్ చేసుకొని పూజ చేసుకునేలాగా ఏర్పాట్లు కంప్లీట్గా జరగనున్నాయి. అండ్ పండితులు కూడా ఎంతోమంది ఇక్కడ మీకు కొన్ని వేలాది మంది పండితులు మీకు ఇక్కడ లభిస్తారు ఆ సమయానికి మీరు వస్తే పూజలు చేయించుకోవడానికి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది మీకు ఉండదు. సో ఇది త్రివేణి సంగమం నుంచి మీ అందరి కోసం సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం సుమన్ టీవీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మహాకుంభమేళ జరగబోతుంది. దానికి తగ్గ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో కూడా మీకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకొని వస్తారని చెప్పేసి. సో ఈ మహా కార్యక్రమాన్ని మనకి సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.